హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్. ఈ వీడియోలో చూడండి, ఎద్దులకు సంబంధించిన వీడియో. ఎద్దులు కోడెదోళ్ళు ఉంటాయి, చూసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవుల వీడియో కూడా తీస్తాను, చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫాలో అవ్వండి. అయితే ఎద్దులు కోడెదోళ్ళ వీడియో చూస్తున్నారు కదా. రేట్లు అనేది అడుగుదాము. వాన అయితే పడేటట్టుంది, బొబ్బెట్టుంది. ఇంకా చల్లటి వాతావరణం, వాన పడేటట్టుంది. రేట్లు అయితే అడుగుదాం వెళ్ళి. సరే, రేట్లు అనేది అడుగుదాం, ఎంత చదువుతున్నారు ఏమి మాట్లాడుకొని చూద్దాం. అడిగారా అన్నయ్య? అడిగారా? అడుగుతున్నారు. ఎవరి నుంచి వచ్చారు తాత మీరు? ఏలుపూరు నుంచి వచ్చారు. మీ పేరండి? పాలపు శ్రీనివాసరావు. ఈ ఎద్దులు మీయేనా? ఎంత చెప్పారు జత? 1,20,000 చెప్పారు. 1,20,000. ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? 1,00,000 పైన. 1,00,000 లోపల అయితే లేదు, 1,00,000 పైన అయితే ఇద్దాం అనుకుంటున్నారు. అరగ బాగా అలవాటేగా. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చూస్తారా? కావాలంటే వస్తారు లేదా? సరే, చూడటం 1,20,000 చెప్పారండి. 1,00,000 లోన్ అయితే అన్నారు, 1,00,000 పైన అయితేనే ఇస్తా అన్నారు. చూసారు కదా. సరే, ఇంకా వీడియోలు తీద్దాము, వెళ్ళి చూపిస్తాను. రైతులైతే చూడండి, బాగానే వచ్చారు కొనుక్కోటానికి. ఎంత చెప్పారన్నా? ఎంత? 1,60,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? ఒక 5-10,000 తేడాలో ఇద్దాం అనుకుంటున్నారు. చూడటం 1,60,000 చెప్పారు. చూశారు కదా ఏ విధమైన క్వాలిటీలో. ఏ ఊరి నుంచి వచ్చారన్నా? కోసూరేనా మీది? వారం వారం అమ్ముతారా? ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారా మరి? చెప్పు, చూసి వస్తారు ఫోన్ చేసి. చెప్పండి. వారం వారం అమ్ముతారు కాబట్టి బాగానే ఉంటుంది. 63 02 48 29 10 చేసి రండి. ఇంక ఈ నెంబర్కి వచ్చేవాళ్ళు వారం వారం అమ్ముతారండి. ఈ రైతు వచ్చేసి, మీ పేరు? దుర్గా గారు. ఫోన్ చేసి రండి. దుర్గారావా? దుర్గా అనే పేరు. చేసి రండి, ఫోన్ చేసి రండి. వచ్చేవాళ్ళు వారం వారం అమ్ముతారు కోసూరు సంతలో. చూడండి, ఎద్దులు అమ్ముతారు అన్నమాట. చూసారు కదా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో. అయితే పెద్ద కొమ్ములు మైసూరు టైప్ ఉన్నాయి. మైసూరు ఎద్దులు కూడా కాదు, ఇది నార్త్ సైడ్ కొమ్ములు. కొంచెం క్రాస్ బ్రీడింగ్ అనేది జరిగింది. అది మైసూరు ఎద్దులు. సరే, ఇవైతే అడుగుదాము, ఏమాత్రం చదువుతున్నారో. మైసూరు ఎద్దులు అడుగుదాము, ఎంత చెప్పారు అనేది. చెప్పారు. ఎంత చెప్పారు? 1,10 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకున్నారు? 1,00,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. ఏ ఊరి నుంచి వచ్చారు దాదా? కోసూరే మీది. వారం వారం అమ్ముతారా? లేదు, రైతు మీరు. ఈ వారం తెచ్చి అమ్ముకుంటున్నారు. చెప్పారు కదా, 1,00,000 రూపాయల లోపు అయితే ఉన్నారు. 1,00,000 అయితే ఇద్దాం ఉన్నారు. జత వచ్చేసేసి మైసూరు ఎద్దులు, మైసూరు జాతి. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు. ఈ విధంగా ఉంటే కోసూరు సంతలో వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చండి. రైతులు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో కోసూరు సంత అనేది రావచ్చు. పల్నాడు జిల్లా. సరే, ఇంకో జత అనేది తెద్దాం. వాన అయితే నైట్ పడింది, మళ్ళీ ఇప్పుడైతే లేదు, మళ్ళీ పడేటట్టు ఉంది వాన. ఎంత చెప్పారు తాత అవి? జత ఎంత చెప్పారు? 1,10 చెప్పారు. ఎంత అయితే ఇద్దామని? అడిగిన దాన్ని బట్టి. చెప్పడం ఏమో 1,10,000 చెప్పారు. అడిగిన దాన్ని బట్టి ఇద్దామన్నారు రైతు. ఎవరి నుంచి వచ్చారు? రాయలా ఏది పొనికల పక్కన? ఆ నుంచి వచ్చారండి రైతు గారు. ఇంకా 1,00,000 రూపాయలు అయితే ఇంకా ఫైనల్ ఇద్దామన్నారు. అదండి. వారం వారం వస్తారా రైతా మీరు? బేరగాడే అమ్ముతారు వారం వారం. నెంబర్ ఏమైనా చెబుతారా మరి? ఎవరన్నా ఉంటే చెబుతా.
బయటికి వెళ్ళారా మీ వాళ్ళు? నెంబర్ తెలియదు మీకు? సరే, వారం వారం ఏడు అమ్ముతారుగా, వారం వారం ఏడు అమ్ముతారండి. కావాల్సిన వాళ్ళు రావచ్చు. రావేల నుంచి వచ్చారు రైతు. మీ పేరు తావా? జాను భాష. పేరు జాను భాష. బుడా అని కూడా అంటారు, జాను భాష పేరు వచ్చేసి రైతు పేరు. ఎప్పుడు వచ్చినా కానీ కోసూరు సంతలో ఏడు ఉంటారు, అమ్మొచ్చు. అది కొనుక్కునే వాళ్ళు రావచ్చు. సరేనండి, ఈ విధమైన క్వాలిటీలు ఉంటాయి, రావచ్చు, ఇలా కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ ఫైనల్ బేరం జరుగుతున్నాయి అనేది పక్కకు తీసుకెళ్ళి అలాగా మాట్లాడుతూ ఉంటారనమాట. బేరాలు అనేవి ఇలా కట్టేసుకుంటారు. అమ్ముడు పోయినాయి కానీ బేరాలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఫైనల్ అది ఫ్రెండ్స్. ఇంకా అడుగుదాము, ముంగలకి వెళ్ళి ఇంకా తెస్తాను ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు అనేది. ఈరోజైతే చాలా వచ్చినాయి ఎద్దులు కానీ కొనేవాళ్ళు కానీ చాలా మంది వచ్చారు. చూసారు కదా రైతులు ఎంతమంది వచ్చారు అనేది. ఇంకా లోన చాలా ఉన్నట్టుంది, తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసేసి ఇంకెంత అనేది అడుగుతాము. ఒంగోలు జాతి ఎద్దు 4 పళ్ళ మీద ఉందంట. ఏందన్న మీ పేరు? ఏందన్న? శ్రీనివాసరావు. ఏ ఊరి నుంచి వచ్చారు? వియందన. జిల్లా ఏ జిల్లా వచ్చింది అది? పల్నాడు జిల్లానే, కోసూరు మండలం. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారా? వారం వారం అమ్ముతా అంటున్నారు. 86 88 40 68 56. మళ్ళీ ఒకసారి చెప్పను. 86 88 40 68 56. ఈ రైతుకైతే చేసి రావచ్చండి. ఇంకా చెప్పారు కదా శ్రీనివాసరావు నాయుడు. ఏ ఊరు నుంచి అన్నా మీరు? విజేంద్ర. ఓకే, పల్నాడు జిల్లా విజేంద్ర, కోసూరు మండలం. ఎంత చెప్పారన్న ఇది రేటు? 80,000 చెప్పారు. ఎంత అయితే ఫైనల్ ఇద్దామని? 75. ఆ మధ్యలో ఇంక అడిగిన దాన్ని బట్టి. ఒకటే తెచ్చారా ఈ వారం? ఒకటే తెచ్చారు. వారం వారం తెచ్చి అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు వచ్చి ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. ఇలాగుంది క్వాలిటీ అనేది. చూశారు కదా కోసూరు సంతలు ఈ విధంగా ఉంటాయి రేట్లు వచ్చేసేసి. రావాల్సిన కావాలంటే ఎవరన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చండి. ఇంకా అడుగుదాము రేట్లు ఏ విధంగా చూపుతున్నారు ఏందని. యూట్యూబ్లో చూతారా ఎంత రేట్ అని? 175 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకున్నారు? 120 అయితే ఇద్దామని, 1,60,000 అయితే ఇద్దామని. వారం వారం అమ్ముతారు తెచ్చి. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారన్న? 63 04 78 44 62. మీ పేరు అన్న? శ్రీను. ఏ ఊరి నుంచి వచ్చారు? కోనూరు నుంచి వచ్చారు, పల్నాడు జిల్లానన్నా. చూశారు కదా రేట్ అనేది చెప్పారు కదా రైతు గారు. ఇంకా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చండి. కోసూరు సంతలో మటుకు గురువారం అమ్ముతారు. లేదు విడిగా కనుక తిరిగి మాట్లాడుకొని అంటే వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళైనా వాళ్ళు చెబుతారండి, వెళ్ళి కొనుక్కోవచ్చు. వారం వారం అమ్ముతారు. చూశారు కదా, అటు కూడా తిరిగి తిప్పి చూపిస్తా ఏ విధంగా క్వాలిటీ ఉన్నాయి అనేది. రేట్ అనేది ఫిక్స్డ్ రేటు కాదండి, మాట్లాడుకొని తీసుకుంటే ₹1 అనేది మీరు అనుకున్న రేటు అడిగి మాట్లాడుకొని అనుకున్న విధంగా దానికి తగిన రేటు మాట్లాడుకొని తీసుకోండి. ఎంత చెప్పారన్న జత? 1,80,000 చెబుతున్నారు. ఎంత అయితే ఇద్దామని ఫైనల్? 120 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. మీ పేరు అన్న? యేసుబాబు. ఎవరి నుంచి వచ్చారు? ఎర్రబాలెం నుంచి వచ్చారు. ఇక్కడే కదా, ఎర్రబాలెం నుంచి వచ్చారు, కోసూరు పక్కనే. ఇంకా చెప్పారు కదా రేటు, ఇంక ఈ విధంగా మాట్లాడుకొని తీసుకోవచ్చు కోసూరు సంతలో. మీ ఫోన్ నెంబర్ చెబుతారా? వారం వారం అమ్ముతారా? రైతువారి అయితే ఫోన్ నెంబర్ వద్దులే. రైతువారి అండి, వారం వారం రారు. ఇంకా వాళ్ళ కాడ ఇలా వ్యవసాయ ఎద్దులు అనేది అమ్ముతున్నారు అనమాట. రేట్ అనేది చెప్పారు కదా, చూసి మాట్లాడుకొని తీసుకుంటే మీకు అనుకూలమైన రేట్లో దొరుకుతాయండి. చూడండి, ఇవి అయితే చాలా హైట్ ఉన్నాయి. చూసారు కదా. చూడండి క్వాలిటీ.
అన్న ఎవరి నుంచి వచ్చారన్న మీరు? బయ్యారం నుంచి వచ్చారు. మీ పేరు? కొనటానికి వచ్చారా అమ్మటానికా? అమ్మటానికి వచ్చారు. ఇవి మీయేనా? మీయేనా? మీయే. ఎంత చెప్పారన్న ఈ రేటు? 1.65 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఫైనల్లో? ఇంకా అడిగిన దాన్ని బట్టి ఇస్తారు. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారు? వారం వారం అమ్ముతారా? ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 93 81 0365 06. మీ పేరు? శేషగిరి గారండి. ఇంకా ఫోన్ చేసి రావచ్చు ఎవరైనా గురువారం వద్దాం అనుకుంటే. లేదు అనుకుంటే మీరు కనుక గురువారం కుదరదు అనుకుంటే వాళ్ళు అడ్రస్ చెబుతారండి. ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళైనా తిరిగి వాళ్ళ కాడికి వెళ్ళి చెప్పిన అడ్రస్కి వెళ్ళి మాట్లాడుకొని కొనుక్కుంటే ₹1 అనేది తగ్గిద్దండి. చెప్పిన రేటు ఫిక్స్డ్ రేటు కాదు. ఓకే ఓకే అన్న. మనం చూపిస్తున్నా చూడండి ఏ విధంగా ఉన్నాయో. క్వాలిటీలు చూడండి. రండి ఇదిగోండి. ఈ జత ఎంత చదువుతున్నారో రైతు అడుగుదాము. ఎంత చెప్పారన్న జత? ఇది 1,30,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? 1,25,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. వారం వారం అమ్ముతారా? లేదు రైతు. మీ పేరు అన్న? రామన్. ఎవరి నుంచి వచ్చారు? వియన్నా నుంచి వచ్చారు. ఓకే అండి. పల్నాడు జిల్లా. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో క్వాలిటీ. వాళ్ళు చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. 1,25,000 అయితే ఫైనల్ ఇద్దామన్నారు. చూసి మాట్లాడుకుంటే తగ్గిద్దండి రేటు. ఇవాళ అయితే ఎద్దులు ఎక్కువ వచ్చినాయి, రైతులు ఎక్కువ వచ్చారండి. ఈ వారం అయితే బాగానే ఉంది మార్కెట్. వాన పడిందని ఇంకా పొలంలో పనులు లేకపోవటాన ఇంకా మార్కెట్ చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందాము అమ్ముదామని అన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చారు. ఎందుకండి ఇంకా ఈ రైతు ఈయనైతే కొనటానికి వచ్చారండి. రైతు ఒక జత చూసి కుదిరితే కొందామని వచ్చారు. మీ పేరు అన్న? జిలాని. ఏ ఊరు నుంచి వచ్చారు? కొమ్మాలపాడు. ఏ జిల్లా వచ్చిద్ది అది? బాపట్ల జిల్లా నుంచి వచ్చారు. కొమ్మాలపాడు నుంచి. ఎంత రేట్లో తీసుకుందామని? మంచి క్వాలిటీ అనా? ఏ రేట్లో అయితే తీసుకుందామని? 1,10,000 ఆ మధ్యలో తీసుకుందామని వచ్చారు రైతు. బాపట్ల జిల్లా నుంచి వచ్చారు. కొమ్మాలపాడు జిలానీ గారు. మీకు వ్యవసాయం చేస్తారా మీరు? విడిగా రైతులకు కానీ వెళ్ళి ఇంకా అరగదొనటం అలాగా పనులు కూడా చేస్తారు. ఏది కొంటాం మొత్తం బేరం అది కూడా చేస్తుంటారు. సరే అన్న. ఓకే ఈ విధంగా వస్తున్నారండి రైతులు కానీ కొంటా అమ్ముతూ ఉండే బేరగాళ్ళు కానీ అలా వస్తూ ఉంటారండి. ఇంకా చూసి మాట్లాడుకొని ఇంకా కొనుక్కుంటే ఒక రేట్ అనేది ₹1 అనేది తగ్గిద్ది. ఈ రైతు వచ్చేసేసి కొంటాం అమ్ముతాం కూడా చేస్తూ ఉంటారంట. ఇంకా నెంబర్ అనేది అడుగుదాం. నెంబర్ చెప్పండి అన్న. ఫోన్ నెంబరు 96 188 499 47. జిలానీ గారు పేరు వచ్చేసేసి. ఈ విధంగా తిరిగి చూసి ఏదన్నా తక్కువ కొత్త కొందామని చూస్తున్నారు. ఒక 5,000 లాభం అలాగా పెట్టుకొని దాని ఖర్చుల ద్వారా పోను ఒక 5,000 లాభం చూసుకొని అమ్ముతారండి ఈయన వచ్చేసేసి. చూశారు కదా ఈ విధంగా ఉంటుంది. సరే ఇంకా ఈ విధంగా చెబుతూ ఉంటారు. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇంకా అలా తిరిగి బేరాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇంకా చూసి మాట్లాడుకుంటే ₹1 అనేది తగ్గి చెప్పిన రేటు ఫిక్స్డ్ రేటు కాదు. కనిపిస్తున్న ఎద్దులు కొంచెం ఒంగోలు జాతి టైప్ ఉన్నాయి. వెళ్ళి అడుగుదాం రేటు ఎంత చెబుతున్నారు ఏందనేది. చూద్దాం ఏమన్నా ఎంత చెప్పారన్న రేటు? ఎంత చెప్పారు? 1,40,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకున్నారు? ఇంకా అడిగిన దాన్ని బట్టి ఇస్తారు. ఇంకా రైతులు వచ్చి అడిగిన దాన్ని బట్టి. మీరు బేరగాల లేకపోతే విడిగా రైతేనా? రైతే. ఈ వారమే వచ్చారు. తెచ్చి అమ్ముకుందామని ఇలాగ వచ్చారనమాట రైతు. ఈ విధంగా కూడా అమ్ముకోవచ్చు అండి. అమ్ముకోవాల్సిన వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి ₹1 అనేది బేరం ఆడితే కొంచెం అటు ఇటుగా వచ్చిద్దండి మీకు అనుకూలమైన రేట్లో. ఎవరి నుంచి వచ్చారండి? నాగారం నుంచి వచ్చారు. మీ పేరు? వీర్రాఘవయ్య పేరు వచ్చేసేసి. చూశారు కదా శివయ్య వీర్రాఘవయ్య అంట. వీళ్ళ అండి అమ్ముదామని వచ్చారు రైతులు.
రైతు శివ. ఇంకా ఏదైనా క్వాలిటీలు ఉంటే చెప్పిన రేట్ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, చూసి మాట్లాడుకుంటే ₹1 అనేది తగ్గిద్దండి. చూడండి ఈ విధమైన రేట్లు ఈ విధంగా ఉంటాయి రైతులు. ఇంకా ఈ విధంగా రైతులు అనేది వచ్చి మాట్లాడుకుంటా చూసుకొని కొనుక్కుంటూ ఉంటారు. అదే అండి, ఇంకా అడుగుదాము వెళ్ళి ఎంత రేట్లు చెబుతున్నారు ఏందనేది ఇంకా చూసి అడుగుదాం. ఎంత చెప్పారు అనేది. ఎంత చెప్పారన్నా మీరు ఈ రేటు? 1,34,000 చెప్పారు. ఎంత అయితే అమ్ముదామని అడిగిందని 30 కానీ 28 కానీ ఇంకా అడిగిన దాన్ని బట్టి కొంచెం చూసి మాట్లాడి ఇంకా తీసుకోవచ్చండి. నచ్చిందా ఇంకా దాన్ని బట్టి. వారం వారం అమ్ముతారా? రైతులు వారం వారం అమ్మేవాళ్ళు కాదు, రైతులండి. ఇంకా అరకదున్నే అలవాటు ఉందిగా, అరకదుండటం బాగా అలవాటే. ఇంకా ఎవరైతే కొనుక్కుందాం అనుకున్నారో రైతులు అరకదుండటానికి బాగా మంచిగా పనిచేసే ఎద్దులు అంటండి. ఎవరి నుంచి వచ్చారండి మీరు? వియందన నుంచి వచ్చారు. ఇక్కడే కోసూరు మండలమే, పల్నాడు జిల్లా. వియందన అంట పేరు, ఊరి పేరు. ఇంకా అదండి. ఇంకా ఎలాగ ఉంటాయి చూసి మాట్లాడుకొని తీసుకుంటే ₹1 అనేది తగ్గిద్ది. ఈ విధంగా ఉన్నాయి చూడండి, ఏ విధంగా ఉన్నాయి అని చూపిస్తున్నా. వ్యవసాయం చేసే ఎద్దులే అండి. రైతులు కూడా ఇలా తెచ్చి అమ్ముకుంటూ ఉంటారు. చూసి మాట్లాడుకొని తీసుకుంటే ₹1 అనేది తగ్గిద్ది. సరే, ఈ కనుక అమ్ముడు బాగపోతే ఫోన్ నెంబర్ చెబుతారండి. ఈ జత కావాలనుకుంటే మీరు ఫోన్ చేసి కొనుక్కోవచ్చు. నెంబర్ చెప్పండి. 6304 75 1775 76 1776 ఫైనల్. ఇంక ఇదండి. ఇంక ఈ విధంగా ఈ రైతు అండి కొంట అమ్మతం ఉండే బేరగాళ్ళు అయితే కాదండి. ఈ జత కనుక అమ్ముడు బాగపోతే ఫోన్ చేస్తే కనుక మీరు వెళ్ళి వాళ్ళ అడ్రస్ చెబుతారు. ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళి ఇంకా చూసుకొని రేటు మాట్లాడుకొని కొనుక్కోవచ్చు. ఇదిగోండి రైతులు చూసారు కదా, మాట్లాడుకొని తీసుకుంటున్నారు. మీరు అవ్వాలమ్మా. చూసారు కదా, చూసి మాట్లాడుకొని తీసుకోవాలండి. ఇదిగోండి కనిపిస్తున్న ఎద్దులు వచ్చేసేసి ఎంత చెబుతున్నారు రైతుని అడుగుదాం. ఎంత అన్నా? 60,000 చెబుతున్నారు. ఎంత అయితే ఇద్దాం అనుకున్నారు? 55 ఆ మధ్యలో అయితే ఇద్దాం అనుకున్నారు. జత ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? తాళ్ళూరు నుంచి వచ్చారు. వారం వారం అమ్ముతారా రైతా? వారం వారం అమ్ముతారు. ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారు? వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తారు. వద్దన్నారు, ఫోన్ నెంబర్ వద్దన్నారు. ఈయనండి రైతు, కోసూరు సంతలోనే అమ్ముతారు వారం వారం. మీరు కావాలనుకుంటే వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు. చూపిస్తున్నా చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది. చవటం 60,000 చెప్పారు. ఇంకా ఒక 5-10,000 తేడాతో అయితే ఇద్దామన్నారు. చూసారు కదా, వ్యవసాయం చేసే ఎద్దులే అంట. పొట్టి ఇది ఒక జాతి అనమాట. ఇది ఒక టైపు, కొంచెం హైట్ తక్కువే ఉన్నాయి. కాకపోతే అరకదుండటం అలవాటే అన్నారు. ఇంకా చూద్దాం, అడిగి మాట్లాడదాం ఏ విధంగా చూస్తున్నారు. వేరే ఇంకా వియనా యూట్యూబ్లో ఎంత చెప్పారన్నా? 1,40,000 చెప్పారు. ఎంత అయితే అమ్ముదాం అనుకున్నారు? 35 అయితే 1,30,000 అయితే అమ్ముదాం అనుకుంటున్నారు. కొంచెం దగ్గర నుంచి అన్న వీడియో ఫోటో తీయటానికి స్క్రీన్ షాట్. 1,30,000 అయితే అమ్ముదాం అన్నారు. ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు? బయ్యారు నుంచి వచ్చారు. వారం వారం అమ్ముతారా రైతా? రైతు వారం వారం అమ్మరు. మీ పేరన్న? గోపిరెడ్డి అండి. నేను వచ్చేసేసి రైతు. వారం వారం ఏమి అమ్మరు, రైతు వారి అనమాట. ఇంకా తెచ్చి అమ్ముదామని, ఇంకా మంచి రేటు వస్తే అమ్ముదామని వచ్చారండి. చుట్టూ తిప్పి చూపిస్తా. ఇంకా చవటం ఎంత చెప్పారు? 1,40,000 చెప్పారు. 1,35,000 అయితే ఇద్దామన్నారు. క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నా చూడండి. రైతు పేరు గోపిరెడ్డి అండి. వారం వారం అయితే ఏమి అమ్మరు. ఈ వారం వాళ్ళు ఇంకా అమ్ముదాం అనుకొని వచ్చారు. ఈ విధంగా ఉన్నాయండి. చూసారు కదా, మాట్లాడుకొని తీసుకుంటే ₹1 అనేది తగ్గి చెప్పిన రేటు ఫైనల్ రేట్ ఏం కాదు. ఎంత చెబుతున్నారు అనేది అడుగుదాం. రైతు వచ్చేసేసి ఎంత చెప్పారన్న జత? 1,10 చెప్పారు. ఎంత అయితే ఇద్దామని? 90,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. ఎవరి నుంచి వచ్చారన్న? ఏలుపూరి నుంచి వచ్చారు. వారం వారం అమ్ముతారా? ఈ ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారా? 99 519 51886.
ఇంకెవరైనా వద్దాం అనుకున్నారు అనుకోండి ఈ రైతు ఫోన్ చేసి రావచ్చండి. మీ పేరు అన్న? కోటిబాబు. ఈ రైతు గారికి ఫోన్ చేసి రావచ్చు. వారం వారం అమ్ముతారు. గురువారం అయితే ఇక్కడే ఉంటాయి. గురువారం కనుక మీకు అందుబాటులో మీకు కనుక కుదరపోతే ఫోన్ కనుక చేశారనుకోండి ఈ రైతు గారికి, మీకు అడ్రస్ చెబుతారు. అక్కడికి వెళ్ళి రేట్ అనేది మాట్లాడుకొని అయినా తీసుకోవచ్చు. ఈ అమ్మే రైతు అయితే ఇక్కడ ఏం లేరండి. కొన్నారో మరి అమ్మారో తెలియదు. ఇక్కడైతే ఉన్నాయి చూసారు కదా, బండికి కట్టేసుకొని ఉన్నాయి. ఎంత కొన్నారో అయితే రేట్ అనేది తెలియదు. ఇట్లా ఇక్కడ బండి కట్టేసి ఉన్నాయి. ఈ వారం అయితే కోడితోలు తక్కువ వచ్చినాయి. రేట్ అనేది అడుగుదాం వెళ్ళి, ఎంత చెప్పారా ఏందా అని అడిగి చెబుతాను మీకు ఎంత చెప్పారు రేట్ అనేది. ఎంత చెప్పారు తాత? ఎంత చెప్పారు? బేరం జరుగుతుందా? 55 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకున్నారు? అడిగిన దాన్ని బట్టా 50,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. వారం వారం అమ్ముతారండి. ఇంకా రైతు బేరాలు అనేది జరుగుతున్నాయండి. అమ్మేవాళ్ళు ఇంకా మనకు చెప్పిన డీటెయిల్స్ వాళ్ళు అయితే 55 చెప్పారు. 50,000 అయితే ఫైనల్ ఇద్దాం ఉన్నారు. జత వచ్చేసేసి చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. మాట్లాడుకొని తీసుకుంటే ₹1 అనేది తగ్గిద్ది. దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోండి. ఎంత చెప్పారు? ఎంత చెప్పారు? ఈ జత 55 చెప్పారు. 50,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. ఇవి కూడా 40 పక్కన అడిగే రైతులు అయితే 40,000 అంటున్నారు. 40,000 ఇవ్వండి అంటున్నారు. ఇంక చెప్పటం 50,000 చెప్పారు. చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ కాదు. కావాలనుకుంటే మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఈ రైతుని అయితే అడుగుదాం ఎంత చెప్పారన్న అని. ఎంత చెప్పారన్న? ఈ 4 విడివిడిగానా? జతలు కాదండి, విడివిడిగా అంట. చవటం ఎంత చెప్పారు? వాళ్ళు విడివిడిగా 55,000 జత. 55,000 50,000 ఆ మధ్యలో అయితే చెప్పారండి. వాళ్ళు ఎంత అయితే ఇద్దామని అడిగిన దాన్ని బట్టి 55,000 చెప్పారు. ఇంక అడిగిన దాన్ని బట్టి ఇంక రేటు ఇద్దామని చెప్పారు. కొన్ని చూపిస్తున్నాం చూడండి ఏ విధంగా క్వాలిటీ చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చండి. ఈయనైతే అడుగుదాం ఈ రైతు గారిని ఎంత చెప్పారని. ఎంత చెప్పారండి తాత? ఎంత చెప్పారు? 75,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? అడిగిన దాన్ని బట్టి ఇద్దామన్నారు. చవటం అయితే 70,000 చెప్పారు. చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ కాదు. మాట్లాడుకుంటే ₹1 అనేది తగ్గిద్దండి. కొంచెం చూడండి. చూసారు కదా ఏ విధంగా క్వాలిటీలు ఉన్నాయి అనేది. చవటం 50,000-55,000 చదువుతున్నారండి. అడిగే వాళ్ళు 40,000 అడుగుతున్నారు. 40 ఆ మధ్యలో చూసారు కదా. మాట్లాడుకొని తీసుకుంటే రైతులు అనేది చూసి తిరుగుతూ ఉన్నారు. వానలు అనేది పడుతున్నాయి. చేలో బురద కొంటాను. ఇంకా రైతులు అనేది ఇచ్చారు ఈ వారం కొంటాను. అదండి చెప్పిన రేటు ఫిక్స్ రేట్ కాదు. ఇంకా ఈ విధంగా ఉంటాయి క్వాలిటీలు రేట్లు వచ్చేసేసి. చూసి మాట్లాడుకుంటే ₹1 అనేది తగ్గిద్ది. ఎన్ని తెచ్చారు ఈ వారం? ఒక జత తెచ్చారు. ఈయన వచ్చేసేసి పోయిన వారం వీడియోలో కూడా అవపడ్డారు కదా. కొంట అమ్ముతూ ఉంటారు. ఎంత చెప్పారండి? 45,000. ఇంక ఇవ్వటం ఎంత అయితే ఇద్దామని? 40,000 అయితే ఇంక ఇద్దాం అంటున్నారు. అది మీ పేరు? పుల్లారావు, జీ పుల్లారావు. ఫోన్ నెంబర్ చెబుతారా? 95 0 11 54 33 4. ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చండి. గురువారం కనుక మీకు కుదరకపోతే వాళ్ళు అడ్రస్ చెబుతారు. అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడుకొని కొనుక్కోవచ్చు. చూసారు కదా రేటు 40,000 అయితే ఇద్దామన్నారు ఫైనల్. చూడండి ఈ వారం అయితే ఒక జాత తెచ్చారంట. 40,000 అయితే ఇద్దామన్నారు. ఈ విధంగా ఉంటే క్వాలిటీలు చూసారు కదా. ఈ వారం అయితే ఇంకా కోడిదూడలు అయితే కొంచెం తక్కువ వచ్చినట్టు అవపడుతుంది. చూసారు కదా. ఇంకా అటు ఎద్దులు అయితే చాలా ఎక్కువే వచ్చినాయి. ఇది ఎంత చెప్పారు అడుగుదాం. ఇది ఒకటి సింగిల్
ఎంత చెప్పారు? మీదేనా? ఆయన అటున్నారా? సరేనా. ఇదైతే ఇంకా రేటు తెలియదంట, అవతల ఉన్నారంట. ఈ క్వాలిటీలు కూడా చూడండి, ఈ రకమైన కలర్ కూడా వస్తాయి. ఎందుకంటే రైతులు కొనుక్కోవటానికి వచ్చిన వాళ్ళు, అమ్మటానికి కొనుక్కోవటానికి వచ్చిన రైతులు ఇలాగా ఇంకా కూర్చొని ఉన్నారండి. ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరందరూ? ఏ ఊరు నుంచి వచ్చారన్న అందరూ? ఏందన్నా అందాలు చెప్పారు, వీడియోలో చూసారు కదా. ఇంక ఇటు వచ్చి కూర్చున్నారు అదండి. వీళ్ళెద్దే ఇది చూసారు కదా క్వాలిటీ. ఇదిగోండి రైతు గారు, ఈయన వచ్చేసేసి ఎద్దులు కానీ కోడదోలు కానీ కొని పెడతారండి రైతులకు. ఎవరికైనా కావాలనుకుంటే మీకు అనుకూలమైన రేట్లను కొని పెడతారు. అడుగుదాము. మీ పేరు ఏందన్నా? ఏంది? రామారావు నందిగం. పందెపుడు ఎద్దులు కొని పెడతారు, వ్యవసాయ ఎద్దులు కూడా కొని పెడతారు. ఇంకా అనుకూలమైన రేట్లను కొని పెడతారు రైతులకి. చూసి ఇష్టపడితే ఇంకా వాళ్ళు ఇంకా నచ్చిన దాన్ని బట్టి ఇంక రేటు మాట్లాడి ఇప్పిస్తారు. కోసూరు సంత వారం వారం వస్తారుగా, వారం వారం వస్తూ ఉంటారు. ఇంకేదన్నా సంతలకు వెళ్తారా? ఇంకేం వెళ్ళరు, కోసూరు సంత. అదేనా, సరే. మీరు ఇంకా రైతులకి ఇంకా అనుకూలంగానే ఇప్పిస్తారు. మీ ఏ ఊరు మీది? నందిగాం, సత్తెనపల్లి అవతల నందిగాం నుంచి వచ్చారు. ఆ మధ్యలో ఉన్న రైతులైనా ఫోన్ చేసి వెళ్ళొచ్చు. లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఏ రైతులైనా మీకు కనుక కావాలనుకుంటే, మంచి రేట్లు ఇప్పించాలనుకుంటే ఈయనకైతే ఈ రైతు గారికి ఫోన్ చేసి రావచ్చండి. తిరిగి ఇప్పించి మీకు మంచి అనుకూలమైన రేట్లోనే ఇప్పిస్తారు. అది ఇది వారం అంతా చూసారు కదా. అనుకూలంగా మాట్లాడుకొని తీసుకొని తక్కువ రేటు దొరుకుతాయి. ఈ వీడియో ఇంత మటుకి చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్.